అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో మునుపెన్నడూ ఎరగని అద్వితీయమైన మెజార్టీని కూటమి పార్టీలకు ఏడాది కిందట ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా ఇప్పటికే పలు పనులను ప్రారంభం చేశాం. పెన్షన్లు పెంచాం. 3,000 ఉండే పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాం. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశాం. అట్లాగే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి 10,000, 10,000, 15,000 కూడా చేశాం. ఈ రకంగా 64 లక్షల మందికి ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో మరో ప్రభుత్వం మన దరిదాపుల్లో లేదు. రెండోది, ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభం చేశాం. ప్రధానంగా పోలవరం నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేయాలని సంకల్పం తీసుకోవడంతో పాటు దాదాపు 12,000 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చి పనులు శరవేగంగా సాగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయడానికి దాదాపు నిర్ణయం అయిపోయిన సందర్భం. రెండోది, రాయదుర్గం రూరల్ మండలంలో 10,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే ఆవుల్దట్ల బ్రాంచ్ కెనాలు గతంలో నేను 2014-19 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలోచన చేశాను. మళ్ళా పథకం అటకెక్కింది. తిరిగి దాన్ని కదలిక తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో హామీ ఇప్పించుకొని ఆయనే స్వహస్తాలతో అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన మండలంలో 27,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు నీళ్ళిచ్చే ఒక కార్యక్రమాన్ని మాల్యం బ్రాంచ్ కెనాల్ రూపంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంత పనులు చేశాను. మళ్ళా 5 ఏళ్లలో అది ఎవరూ పట్టించుకోలే. నేను వచ్చిన తర్వాత దాదాపు 9 కోట్ల పైసలకు డబ్బులు రైతుల ఖాతాల్లో, భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో జమ చేయించాయి. ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభం చేసి ఈ ఏడాదిలో మ్యాక్సిమం ఆ పథకం ఫలితాలు వచ్చే విధంగా చూడబోతా ఉన్నాం. 67 చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. దానికి పకడ్బందీగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయిస్తాం. అట్లాగే నేమకల్లు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో ఉంతకల్లు నేమకల్లు మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని గతంలో ప్రతిపాదన చేశాం. అది డిపిఆర్ తయారీ దశలోనే ఉంది. ఇంకా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి కనీసం ఈ టర్ములో దానికి తగిన అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభం చేయాలని ఆశపడతా ఉన్నాం. అది పెద్ద ప్రాజెక్టు. ఈ టర్ములో పూర్తి చేస్తానని నేను చెప్పను, కానీ పనులు ప్రారంభం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాన్ని సాధించుకుంటాననే నమ్మకం కూడా నాకుంది. ఇవే కాకుండా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని జలజీవన్ మిషన్ కింద ఈ రాష్ట్రంలో 7 నియోజకవర్గాలకే తొలి దశలో నిధులు మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు కేంద్రానికి సిఫార్సు చేస్తే ఆ 7 రాయదుర్గం కూడా ఉంది. దీన్ని బట్టి రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రత్యేకమైన ప్రేమ ఉందో
మనం అర్థం చేసుకోవచ్చు. రాయలసీమలో 3 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉంది ప్రభుత్వం. బనగానపల్లి అంటే ఈ జిల్లా బాగుండాలి, రైతులకు బాగా మేలు జరగాల, ఎలాంటి ఆటంకులు ఉండకూడదు, ఆటంకాలు ఉండకూడదని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అనునిత్యము ప్రజలకు, రైతులకు, నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఏడాది కాలంగా పనిచేశానని, వేరే పనులు పెట్టుకోకుండా కేవలం నియోజకవర్గం పైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని, ఇంకా 4 సంవత్సరాల కాలంలో రాయదుర్గం అభివృద్ధికి చిరునామాగా మారే విధంగా చూస్తామని, ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటున్నాం. ఎవరికి హాని తలపెట్టని విధంగా శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నామని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రజలు కోరుకునేది మొదట శాంతి, తర్వాత అభివృద్ధి. ఈ 2 విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూనే సంక్షేమంలో ఎక్కడా తగ్గకోకుండా, ఏ నియోజకవర్గానికి ఏ ప్రాంతానికి తీసుకోకుండా రాయదుర్గంలో ఆ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని మనవి చేస్తూ, రాయదుర్గం చరిత్రలో ఎవరికి ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీ 42,000 పైసలకు ఓట్లతో నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తున్నానని, తొలి ఏడాదిలో ఇవన్నీ చేయగలిగానని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని మనవి చేస్తూ, మరి ప్రజలకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరికి హాని తలపెట్టని